జాగ్రత్తగా ఉండవే అని నేను చెప్పిన మాట వినకుండా పెడచెవిని పెట్టడం వల్ల ఈ సమస్య వచ్చింది. మధ్యలో నా మునిమనోడు నలిగిపోతున్నాడు. ఆ శ్రీకృష్ణుళ్లాగే పుట్టబోయే ముందే, ఈ భూమి మీదకి రాకముందే వాడికి ఎన్ని కష్టాలు భగవంతుడా. తల్లి బిడ్డల్లో ఎవరు ప్రాణాలతో బయటపడతారు, ఎవరు దక్కుతారో తెలియకుండా ఉంది. అదితి డెలివరీ చేస్తానన్నప్పుడే గౌతమ్ ఒప్పుకునుంటే ఈ పరిస్థితి వచ్చేదామా? ఈ పాటికి డెలివరీ చేసి బిడ్డని మీ చేతిలో పెట్టేది. మంట చేస్తే ఎవరు వింటారు మామ్? పైగా మనల్ని అనుమానించారు కదా. అవునదితి, మంచి కాలం కాదిది. ఇప్పుడు చూడండి, తల్లి బ్రతికి బిడ్డ చనిపోతుందో, బిడ్డ పుట్టి తల్లి చనిపోతుందో తెలియడం లేదు. ఆపుతావా వదినా? శుభమా అని ప్రసవం జరుగుతూ ఉంటే అశుభం పలుకుతావేంటి? అక్కడే సుఖప్రసవం జరగట్లేదు వదినా. తల్లో బిడ్డో ఇద్దరిలో ఎవరో ఒకరే బతుకుతారని రిపోర్ట్లో కూడా ఉంది కదా. తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడతానని డాక్టర్ చెప్పింది కదా యామిని. అయినా ఎందుకు కంగారు పడే మాటలు మాట్లాడతాం? ఎవరో బయట డాక్టర్ మీద ఉన్న నమ్మకం నా మీద లేకుండా పోయింది కదా అంకుల్ మీకు. అంతే అదితి, నమ్మించి మోసం చేసేవాళ్ళు మనల్ని ఎందుకు నమ్ముతారు చెప్పు? తొడిగుడ్డలతో గొంతు కోసి వాళ్లకే ఆ గొంతులో వచ్చే మాటలు పట్టించుకోరు కదా. ఆపు యామిని, నేను మీలా మాట్లాడలేక కాదు. అదితిని డెలివరీ చేయొద్దని గౌతమ్ ఎందుకన్నాడో మాకు తెలుసు. మా అల్లుడితో కలిసి మీరు ఎన్ని పన్నాగాలు చేశారో మాకు తెలుసు. అన్నీ తెలిసి మేము ఎందుకు మౌనంగా ఉన్నామో తెలుసా? అటు మా పరువు ఇటు మీ పరువు పోకూడదని. అవునదినా, తప్పుడు కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపించాలని చూశారు మీరు. తాగే జ్యూసులో విషం పెట్టి అహల్యని చంపాలనుకున్నారు. అలాంటి మీరు ఇప్పుడు పెద్ద మనసు చేసుకొని మంచి మనసుతో డెలివరీ చేస్తామంటే మేమెలా నమ్ముతామనుకుంటున్నారు? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు సుభద్ర? అనవసరంగా మళ్ళీ గొడవలు మొదలవడం తప్ప ఎందుకనుకుని ఇప్పటి వరకు మౌనంగా ఉన్నావత్తయ్యా. కానీ వాళ్ళలా లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటే బాధేస్తోంది. చూడండి, మీరు నిజంగా మా మంచి కోరి వచ్చుంటే సంతోషం. అహల్యకు సుఖప్రసవం జరగాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకోండి. అంతే తప్ప సూటిపోటి మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకండి. తను కాన్షియస్లోకి రాకపోతే డెలివరీ చేయటం చాలా కష్టం. తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. లేదు లేదు, తన స్పృహలోకి వస్తుంది. అహల్య 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 లే అహల్య అహల్య కళ్ళు తెరు. డోంట్ గివ్ అప్. నా మాటలకు వినిపిస్తున్నాయా? స్పృహలోకి రా అహల్య. అహల్య ప్లీజ్ కళ్ళు తెరు అహల్య. డోంట్ గివ్ అప్ అహల్య. అహల్య, మనం ఎన్నో కష్టాలు దాటి ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు మనం వదిలేయకూడదు అహల్య, మనం ఓడిపోకూడదు. కళ్ళు తెరు ప్లీజ్ అహల్య. అహల్య నన్ను చూడు. అహల్య నన్ను చూడు. నా మాట విను. నా మాట నీకు వినిపిస్తుందా? నువ్వు ప్రతిరోజు నువ్వు నా మాట వింటావు కదా, నేను చెప్పేది చేసేదానివి కదా. మన కళ నిజమయ్యే క్షణంలో కళ్ళు మూసుకుంటావేంట అహల్య? కళ్ళు తెరువు అహల్య. అహల్య, నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలి, మన బిడ్డ కావాలి. నువ్వు లేకపోతే నేను లేనా అహల్య? నీకు చాలా ధైర్యం ఉంది, ఓర్పు సహనం ఉన్నాయి, పోరాడే గుణం ఉంది. కళ్ళు తెరు, మనకెక్కువ టైం లేదు. నువ్వు అలసిపోయావని నాకు తెలుసు అహల్య, కానీ మనం ఓడిపోకూడదు. ఈ పోరాటం ఇంకా ఎంతోసేపు ఉండదు. మనం గెలవాలి, మన బిడ్డ బయటికి రావాలి. ప్లీజ్ ప్లీజ్ అహల్య, కళ్ళు తెరు.
బిడ్డ బయటికి రాగానే ఈ కష్టమంతా పోతుందా అహల్య? మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. కళ్ళు తెరు, నా మాట విను. నువ్వు నన్ను చాలాసార్లు నమ్మావు కదా, ఇప్పుడు కూడా నన్ను నమ్ము ప్లీజ్. కళ్ళు తెరు ప్లీజ్ అహల్య, కళ్ళు తెరు. మన బిడ్డ ఎదురు చూస్తున్నాడు. వాడిని చూడాలని నువ్వు ఆశపడ్డావు కదా, వాడు బతకాలి, నువ్వు బతకాలి. నాకు మీరిద్దరు కావాలా అహల్య? ప్లీజ్ కళ్ళు తెరు అహల్య. అహల్య అహల్య అహల్య, నీకు నా మాట వినిపిస్తోందా? అహల్య, నువ్వు బిడ్డ లేకపోతే నా బతుకు అర్థం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పటిదాకా నాతో ఉండి ఇప్పుడు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? దేవుడా, ప్లీజ్ దేవుడా, నా అహల్యకి ఏం కాకుండా చూడు. నా బిడ్డకి ఏం కాకూడదు. దయచేసి వాళ్ళిద్దరిని రక్షించు. తను వెనక్కి రప్పించు దేవుడా, తనకి స్పృహ తెప్పించు. అహల్య 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 డాక్టర్ డాక్టర్, అహల్య స్పృహలోకి వచ్చింది. త్వరగా స్టార్ట్ చేయండి డాక్టర్. ఎస్ అహల్య, కమాన్ పుష్. అహల్య, నీ వల్ల అవుతుంది. గట్టిగా ప్రయత్నించు. నేను నీ పక్కన ఉన్నాను. గట్టిగా పుష్ చేయ అహల్య. ట్రై చేయ అహల్య, నీ వల్ల అవుతుంది. గట్టిగా ప్రయత్నించు. పుష్ పుష్. అహల్య పుష్ చేయి. పుష్ పుష్, కమాన్ పుష్. పుష్ చేయి, పుష్ చేయి. అహల్య పుష్ చేయి. కంగ్రాచులేషన్స్, బాబు పుట్టాడు. అహల్య అహల్య, చూసావు చూసావు, కళ్ళు తెరవు అహల్య. చూడు, మనకు బిడ్డ పుట్టాడు, మగ బిడ్డ.